స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుత పరిస్థితిలో కూడా చాలా మట్టుకు కళలు అయితే అంతరించిపోతున్నాయి. ముఖ్యంగా పురాతన కాలంలో ప్రతి విలేజ్లో కూడా ఆటలు ఆడేవారు. అంటే సంవత్సరంకి ఒకసారి వాళ్ళ ఊర్లో జాతర చేసుకున్న తర్వాత వేషాలు వేసేవారు, ఆటలు ఆడేవారు, భాగవతం అని చెప్తారు. ఇట్లాంటి కళలు కూడా గతంలో ఎక్కడ చూసినా కూడా కనిపించాయి. ఇప్పుడు కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా ఈ కళల్ని కూడా చాలా మంది ఇష్టపడతారు. పురాతన కాలం నుంచి కూడా పెద్దవాళ్ళు సైతం కూడా ఎక్కడైనా భాగవతం లాంటి, రామాయణం, మహాభారతం ఇట్లాంటి ఏమన్నా ఒకవేళ వేషధారణ చేస్తూ కూడా ఎక్కడైనా ప్రదర్శిస్తే మొత్తం ఆ రోజు అక్కడ మొత్తం ఎక్కడైనా గ్రామంలో ప్రదర్శిస్తే కనుక ఆ చుట్టుపక్కల గ్రామాలు సైతం అక్కడికి వచ్చి కూడా పెద్ద మొత్తంలో చాలా ఆనందపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే గతంలో ఉండేది. ప్రస్తుతం రాను రాను కూడా ఈ కళలన్నీ కూడా కనుమరుగవుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో అయితే ఇట్లాంటి కళలకు ఆజ్యం పోస్తున్నారు. దాదాపుగా గత 20 సంవత్సరాలుగా కూడా వివిధ రకాల వేషధారణలతో కూడా భాగవతం లాంటి కూడా ఇట్లాంటి ఆటలతో కూడా మొత్తం మండల స్థాయిలో కూడా ఇటు గ్రామం కూడా ఒక మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మట్టుకు కూడా మనం చూడొచ్చు, ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ అని చెప్పేసి, టీవీలు అని చెప్పేసి ఎక్కడికక్కడ కూడా దాంట్లోనే నిమగ్నం అయిపోతున్నటువంటి పరిస్థితిలో కూడా పెద్దవాళ్ళకి ఇష్టమైనటువంటి ఇలాంటి కళల్ని కూడా ప్రోత్సహిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తూ కూడా భావి తరాలకు ఒక మెసేజ్ ఇచ్చే విధంగా కూడా ఈ కిష్టాపూర్ వేదిక అయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా ఇక్కడ చాలా రకాల వేషధారణతో కూడా ఆటలు నిర్వహిస్తుంటారు. ఇవి ముఖ్యంగా పెద్దవాళ్ళైతే భాగవతం అని చెప్పేసి ఇట్లా పిలుస్తారు. దీంట్లో అనేక రకాల నాటకాలు సైతం కూడా ప్రదర్శిస్తారు. అనేక రకాల వేషధారణతో కూడా ఇట్లాంటి కథలు చాలా మెసేజ్ ఉంటుంది. ఇది గతంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళు అయితే ఇట్లాంటి కథలు చిన్నపిల్లల వాళ్ళకి చెప్తుండే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఫోన్లోనే పెట్టుకో అని చెప్పేసి చెప్తున్నారు. మరి మాట్లాడదాం, ఇక్కడ కొంతమంది కళాకారులు ఉన్నారు. వాళ్ళు వేషధారణతో కూడా 3 రోజుల పాటు ఇట్లాంటి ఒక నాటకాన్ని కూడా వేసినటువంటి పరిస్థితి. మాట్లాడదాం ఈ నాటకాల గురించి, ఈ కథల గురించి, భాగవతం గురించి వాళ్ళు ఏం చెప్తారని చెప్పేసి యువకులు ఉన్నారు. ముఖ్యంగా యువకుల స్ఫూర్తి చాలా తగినటువంటి విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే యువకులుగా ఉండి కూడా పెద్ద మొత్తంలో కొన్ని ఏళ్ళగా కూడా వీళ్ళు అట్లాంటి మెసేజ్ ఇస్తున్నారంటే చాలా గొప్ప విషయం. మాట్లాడదాం ఒకసారి. చెప్పండి, ఏంది అసలు మీ కిష్టాపూర్ గ్రామం యొక్క అసలు విశిష్టత ఏంది? ఇప్పుడు చాలా మట్టుకు కూడా ఇట్లాంటి కథలు, ప్రస్తుతం ఇలాంటి నాటకాలు సైతం కూడా చాలా కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామంలో అసలు చాలా ఇయర్స్ నుంచి కూడా ఇట్లాంటి వేదికగా అయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఎన్నేళ్ల నుంచి మీకు ఇట్లాంటి నాటకాలు ప్రదర్శిస్తున్నారు? ఇట్లాంటి వేషధారణతో కూడా ఇట్లాంటి కథల్ని మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అసలు? అయితే నాకు తెలిసి దాదాపు 22 నుంచి 25 సంవత్సరాల మధ్య నుంచి నడుస్తుంది. 25 సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి. ఎప్పుడు అంటే హనుమాన్ జయంతి తర్వాత నెక్స్ట్ పౌర్ణమికి మా కిష్టాపూర్ గ్రామంలో ప్రతి పౌర్ణమికి కూడా, నెక్స్ట్ హనుమాన్ జయంతి తర్వాత ప్రతి పౌర్ణమికి కూడా ప్రతి నాటకం వేయడం జరుగుతుంది. గత 25 సంవత్సరాలు మేము వేస్తూనే వస్తున్నాము. అంటే మేమే కాదు, మా యొక్క పెద్దవాళ్ళు కూడా వాళ్ళు వేస్తూ వస్తున్నారు. వారి యొక్క అనుభవాలను తీసుకొని మేము కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఎందుకంటే ఈ రోజుకు టెక్నాలజీ పెరగడం మూలంగా అందరూ సీరియళ్ళు, టీవీలు, తర్వాత సెల్ ఫోన్లు అన్నిట్లో అవి చూడడం ఎక్కువైపోతుంది. ఈ కళలు అనేవి అంతరించిపోతున్నాయి. అంతరించిపోయినప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల విలేజ్లో ఈ మా డివిజన్ లెవెల్లో, బాన్స్వాడ డివిజన్ లెవెల్లో కిష్టాపూర్ గ్రామం అంటే ఈ రథోత్సవం సందర్భంగా ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక నాటకం జరుగుతుందని 3 రోజుల పాటు చాలా అంగరంగ వైభవంగా చాలా జనాలు వస్తారు. ఇక్కడ ప్రతి రథోత్సవంకు కూడా ఇక్కడ పండుగ వాతావరణంగా. మీరు ఎట్లాంటి ఆటలు ఆడతారు? ఎట్లాంటి ఇవన్నీ ఏదైతే వేషాలు వేస్తారు కదా, ఇవన్నీ దేనికి సంబంధించినవి, ఎలాంటివి వేస్తారు? అంటే మన సాంప్రదాయాలకు సంబంధించి, అంటే పూర్వం మనం మానవుడు ఏ విధంగా వచ్చాడు, ఇప్పుడు రామాయణం, మహాభారతం, అదేవిధంగా కనకదుర్గమ్మ, వీరబ్రహ్మం గారు, కాలజ్ఞానం, తర్వాత నల్లబోచమ్మ, ఎల్లమ్మ, లవకుశ ఇలాంటి ఎన్నో నాటకాలు ఆడాం. దాదాపుగా సంవత్సరంకి ఒకసారి ఇట్లాంటి నాటకాలన్నీ ఆడతా వేస్తారు. ప్రతి సంవత్సరం, మొన్న కరోనాలో ఆడలేదు కానీ ప్రతి సంవత్సరం
ఖచ్చితంగా ఆడుతూనే ఉన్నాం. మొన్న మధ్యలో బీరపాట కూడా ఆడడం జరిగింది. ఎవరు నేర్పిస్తారు ఇదంతా? ఇప్పుడు మీరంతా యువకులు ఉన్నట్టున్నారు కదా, మీకు ఎవరు నేర్పిస్తారు ఈ ఆట అనేసరికంటే? చాలా మట్టుకు కూడా కొన్ని రోజులు దీని గురించి ట్రయల్ చేయాలి, ఇవన్నీ నేర్చుకోవాలి కదా. అయితే మాకు ఇంతకుముందు 20 సంవత్సరాల కింద మాకు చీటమిల్ల గంగారాం పంతులు బోర్లం నుంచి ఆయన 4వ తరగతి చదువుకున్నాడు కేవలం. కానీ ఇప్పుడు నేను ఒక ప్రైవేట్ స్కూల్ హెడ్ మాస్టర్ అయినప్పటికీ నాకు ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను వాటికి ఇష్టం ఉంది కాబట్టి ఆయన నేర్పిన విద్యతోటి నేను ఈరోజు స్టేజ్ మీద అన్ని పాత్రలు కానీ పాడడం కానీ నృత్యం చేయడం కానీ అన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఏంటంటే ఆయన గత 4 సంవత్సరాలు చనిపోయాడు. అయితే ఆయన స్మారకంగా ఇప్పటికి కూడా ఆయన పేరు పెట్టుకునే మేము ఆటలు ఆడుతున్నాం. ఇప్పుడు ఎవరు సపోర్ట్ లేకపోయినా మాది మేమే చూసుకొని అయితే ఇప్పుడు ఆడుతున్నాం. ఇట్లా ఇప్పుడు ఈ గ్రామం అంటే ఇప్పుడు మొత్తం ఎవ్రీ ఇయర్ ఆడతారు కదా, మరి ఎక్కడెక్కడ నుంచి చూడడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారా? మళ్ళీ ఇప్పుడు యువకులు కూడా వచ్చి ఇట్లాంటి అసలు వింటారా? ఇట్లాంటి చాలా మంది వింటారు. ఎందుకంటే రథోత్సవం అనగానే ఈ 3 రోజులు చాలా అంగరంగ వైభవంగా పండగ వాతావరణం నెలకొల్పుతుంది. రాత్రంతా మేలుకుంటారు. 3 రోజులు చాలా ఈ చుట్టుపక్కల బీర్కూర్ మండల వాసులు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క నాటకాన్ని తిలకిస్తారు. చాలా మంది తిలకిస్తారు. యువతకు ఇట్లాంటి ఆటలు ఆడి యువత అంటే ఎవరికైనా మెసేజ్, ఇప్పుడు గతంలో ఏదైతే ప్రతి ఒక్క ఇప్పుడు భాగవతం కావచ్చు, రామాయణం కావచ్చు, ఇట్లాంటి ఇతిహాసాలు చాలా ఉన్నాయి, కథలు కూడా చాలా ఉన్నాయి. దీని ద్వారా కూడా చాలా మంది కూడా నేర్చుకుంటూ కూడా అప్పుడు పెద్దవాళ్ళు సైతం కూడా చిన్న వాళ్ళకి బోధించేవారు. ఇప్పుడు ఇట్లాంటి కళలు, ఇట్లాంటి ఆటల ద్వారా కూడా చాలా మెసేజ్ అయితే మొత్తం బయటకు వెళ్తుంది. అది నేర్చుకుంటారా మరి చాలా మటుకు? ఇప్పుడు మీ తర్వాత ఇంకెవరన్నా ఇట్లాంటి కంటిన్యూ చేస్తారా? ఇది ఒకటే గ్రామంలో ఉంది అసలు? ఇప్పుడైతే ఇది ఒకటే గ్రామంలో ఎక్కువగా నడుస్తుంది. మేమైతే ఈ మండల ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మా అంతవరకు మేము అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి సంవత్సరం ఆడుతున్నదైతే మా కిష్టాపూర్ గ్రామం అని మేము గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే మేము ఆడినా కూడా ఇంకా మా చిన్న పిల్లల్ని తీసుకొని వాళ్ళని కలుపుకొని అందరిని కలుపుకొని మేము ఆడిపిస్తున్నాము. మేము కూడా ఆడుతున్నాము వాళ్ళతో కలిసి. మాకు పెద్దవాళ్ళు తీసుకున్నారు, ఇప్పుడు మేము చిన్న వాళ్ళని కలుపుకొని మేము ఆడుతున్నాము. అయితే ఈ కళలు అనేవి అంతరించిపోతున్నాయి కాబట్టి కనీసం ప్రభుత్వం స్పందించి ఈ యొక్క కళాకారులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆలోచించి ఈ కళాకారులకు ఎంతో కొంత ప్రతి నెల స్టైఫండ్ ఇస్తే కూడా బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజులలో అంత టెక్నాలజీ పెరిగిందని చెప్పేసి ఇంట్లో ఊరికి 10 మంది కూర్చున్నా కూడా ఒక కథ గురించి, అమ్మ నాన్న కథ గురించి, ఏదో స్టోరీ గురించి ఏదో చెప్పేవాళ్ళు. అలా చెప్పే రోజులు కూడా పోయినాయి. ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్లు అయిపోయినాయి. అలాంటి ఫోన్ను కాకుండా అందరు ఏకత్రాటిపై ఒక దగ్గరకు వచ్చి మా యొక్క నాటకాన్ని వాళ్ళు తిలకిస్తున్నారు. అంటే మేము అది నేర్వడానికి ఒక ఉదాహరణకు ఇప్పుడు మేము నల్లబోచమ్మ నాటకం నేర్చాము. దాదాపు మాకు నేర్వడానికి 15 నుంచి 25 రోజులు పట్టింది. 25 రోజులు నేర్చుకున్నాము. రోజు 9 గంటల నుంచి 12 గంటల వరకు నేర్చుకున్నాము. ఇప్పుడు ఆడడం 3 రోజులు 10 గంటల నుంచి 4 గంటల వరకు మేలుకుండి ఆడుతున్నాం. అంటే మేము మా పేరు కోసమే కాదు, మా విలేజ్ మంచి స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పేరు ఉండాలనే ఉద్దేశం కోసం మేము ఆడుతున్నాం. నల్లపోచమ్మ ఆట ఆడుతున్నారు అంటే ఇంతమంది ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అసలు? ఇందులో మెయిన్ క్యారెక్టర్ ఏందన్నట్టు? 26 క్యారెక్టర్స్ ఉంటాయి. ఇందులో మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే శంకరుడు, పార్వతి, తర్వాత నల్లబోచమ్మ, ఎర్రబోచమ్మ, పోతురాజు, ఆదిశక్తి, సౌడాలమ్మ. ఇవి చాలా ముఖ్యమైన పాత్రలు. ఇంకా మిగతాయి కూడా చాలా ఉన్నాయి. 27 పాత్రలు ఉన్నాయి. అంటే 27 మంది ఇట్లా దీనికి సంబంధించిన ఒక్కొక్క పాత్ర వేసుకొని మొత్తం మెయిన్ ఏదైతే పాత్ర ఉన్నాయో అందరూ కూడా వచ్చి మీరు ఇట్లా నాటక ప్రదర్శన చేస్తారు. ఇట్లాంటి పాత్రల్ని మెసేజ్ అందిస్తారు. 27 మందిని ఒక 2 తక్కువ ఎక్కువ ఉన్నా కూడా మేము 1కి 2 అడ్జస్ట్మెంట్ చేసుకొని దానికి ఒక పాత్ర కట్టేది 2 పాత్రలు కట్టే విధంగా చూసుకొని ప్రోగ్రామ్ మాత్రం సక్సెస్ అయ్యే విధంగా చూసుకుంటున్నాం. ఇంకా ఎవరికైనా చుట్టుపక్కల గ్రామాలకు కూడా మీరు తెలుసుకోవచ్చు కిష్టాపూర్ అంటే ఏంది. హనుమాన్ జయంతి తర్వాత 1 మంత్కు వచ్చేది మా బౌద్ధ పౌర్ణమి అంటారు దీనిని హనుమాన్ జయంతి తర్వాత మేము ప్రతి సంవత్సరం 25 సంవత్సరాలు అవుతుంది దాదాపు. ఇప్పటికి కూడా మేము నిన్నటి వరకు కూడా మేము ఆడాము.
ఇది చూడొచ్చు మొత్తానికి కూడా ఇలాంటి కథలు ఏవైతున్నాయో, ఇలాంటి నాటకాలు ఏవైతున్నాయో, ఇలాంటి భాగవతంకి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి దీంట్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి కూడా ప్రదర్శిస్తామని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో చాలా మట్టుకు కొన్ని గ్రామాలు సైతం కూడా ఇట్లాంటి సంవత్సరంకి ఒకసారి నిర్వహిస్తారు. ముఖ్యంగా కూడా పౌర్ణమి అనంతరం సంవత్సరంకి ఒకసారి వచ్చే ఏదైతే మొత్తం ఇక్కడ విలేజ్లలో కూడా జాతర నిర్వహిస్తుంటారు. అనంతరం కూడా పౌర్ణమి రోజు ఇట్లాంటి ఆటలు ఆడతారంటే ఎట్లా అనిపిస్తుంది? మొత్తం ఇట్లాంటి ఆటలు మీరు ఎవ్రీ ఇయర్ ఆడతారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? మన హనుమాన్ జయంతి తర్వాత వచ్చే పౌర్ణమికి ఖచ్చితంగా రథోత్సవంకు మేము నాటకం ఆడతాము. మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మాకు ఆడాలని చాలా కోరిక ఉంటుంది. ఊరు వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తారు. మళ్ళీ అదేవిధంగా మేము కూడా కొంచెం 15 రోజుల నుంచి ప్రాక్టీస్ చేసి బాగా మంచిగానే ఆడతాము. ఇప్పటిదాకా 25 సంవత్సరాల నుంచి గత చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ వచ్చినాము. ఇప్పుడు దాదాపు మేము పెద్ద పాత్రలు వేస్తున్నాము. ముఖ్యంగా అయితే ఇప్పుడు బాగానుంది. కాకపోతే ఈ ఇప్పుడు పిల్లలు ఇప్పుడు చిన్నపిల్లలు కూడా మా దగ్గర నేర్చుతున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ సెల్ ఫోన్స్ కానీ ఈ టీవీస్ కానీ వచ్చిన తర్వాత కొంచెం కొంచెం కళలన్నీ అంతరించిపోవడం వల్ల మాకు కొంత ముఖ్యంగా చెప్పండి. ఇప్పుడు ఇట్లాంటి ఏదన్నా నాటకాలు వేస్తే కనుక దాంట్లో కఠినమైనటువంటి శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలు కూడా చాలా బట్టి కంఠస్థం చేసి అవి ఎక్స్పోజ్ చేయాలి. అంటే మైక్ ముందరకు వచ్చి పాడాలంటే కూడా దీనికి శిక్షణ కూడా అవసరం. మరి మీరు ఎట్లా ఈ శిక్షణ అంతా నేర్చుకొని కూడా మొత్తం ఎన్ని రోజుల పాటు అదంతా శిక్షణ చేసుకొని బయట పాడాలంటే అవి కూడా చాలా కఠినంగా నేర్చుకోవాలి. మాకు గురువు కావాలి. మరి ఎట్లా మొత్తం నడిపిస్తున్నారు ఇదంతా? ఇంతకుముందు గురువు ఉండే మన గంగారాం పంతులు గారు ఉంటుండే, ఇప్పుడు లేరు, వాళ్ళు స్వర్గస్థులు అయ్యారు. గురువు లేకపోయినా కానీ మేము 15 రోజుల నుంచి ఈ కఠినమైన శోకవాళ్ళని, ఈ నల్లపుచ్చమ్మ నాటకంలో శోకవాలి వేషం కూడా ఈ పాత్ర నాదే, పార్వతీదేవి. అది కూడా దానికి ఎంత మటుకు చేయాలో అంత మటుకు నేను ఆ శోకవాళ్ళని న్యాయం చేసిన. ఏం చెప్తారు? ఇట్లాంటి కళలు కూడా అంతరించిపోతున్నాయి. చాలా మంది కూడా పెద్దవాళ్ళు ఇప్పటికీ ఇష్టపడతారు. మరి ఇట్లాంటి దానిపైన మీరు ఏం చెప్తారు అసలు? ఇంకా ముందు చాలా మంచి నాటకాలు ఆడతాం. ఇంకా మేము మాట ఇచ్చినాము. గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలా, గ్రామ పెద్దల సపోర్ట్ ఉండాలా, మాకు ఇంకా నాటకం ఉండాలా, మీలాంటి వాళ్ళ టీవీ న్యూస్ వాళ్ళ సపోర్ట్ ఉండాలా. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ముందుకు చాలా మంచి నాటకాలు తీసుకెళ్తాం. మనీ ప్రాబ్లం కూడా ఉంది. దీనివల్ల మనీ కూడా చాలా అవుతాయి. దాదాపు 70-80 వేల రూపాయలు ఖర్చు వస్తుంది మామూలుగా. ఇంకా మేము కూడా వేసుకుంటున్నాము. నిద్ర కట్టాలా, నైట్ మొత్తం 12 గంటల దాకా ప్రాక్టీస్ చేసుకోవాలా. ఈ 15-20 రోజులు నేర్వడం ఎట్లా అంటే 3 నెలలు 4 నెలలు ఇంతకుముందు నేర్చుంటారు పెద్దవాళ్ళు. మేము అందరం చదువుకున్న వాళ్ళం ఉన్నాం కాబట్టి 15-20 రోజుల 8 రోజుల 6 రోజులలో నేర్చిన రోజులు కూడా ఉన్నాయి. లవకుశ 6 రోజులలో నేర్చినాం. ఇది మొత్తానికి చూడొచ్చు. ఒక నాటకం వేయాలంటే కూడా చాలా తెర వెనుక కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. అది ఎక్స్పోజ్ చేసినప్పుడే చాలా బాగుందని అంటున్నారంటే తెర వెనుక చాలా కష్టం అనుభవిస్తారు. దాదాపుగా కూడా 15 రోజుల నుంచి 40 రోజుల వరకు ఒక్కొక్క ఆటను బట్టి కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాక్టీస్ చేసే విషయంలో కూడా చాలా పద్యాలు ఉంటాయి. కంఠస్థం చేసి కూడా అవి మైక్ ముందల పాడాలంటే కూడా చాలా అనుభవం కావాలి. కాకపోతే మంచి గురువు దొరికి దీన్ని పటిష్టంగా మంచి నేర్పిస్తే కనుక తొందరగా నేర్చుకునే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి కూడా ఒక గురువు ఉండేవాడు. ఆయన కూడా ప్రతి రోజు కూడా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఆయన తర్వాత వీళ్ళు యువత కూడా ముందుకు వచ్చి వాళ్ళు కంఠస్థం చేసి పర్యవేక్షణతో, ఒక పెద్ద ఆయనతో పర్యవేక్షణతో ఇదంతా కూడా చేస్తున్నామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి ఆటలు రోజు రోజుకి అంతరించిపోతున్నటువంటి క్రమంలో కూడా అక్కడక్కడ కొన్ని గ్రామాలలో అయితే ఇప్పటికీ కూడా సంవత్సరం కూడా ఆడడం చాలా శుభ పరిమాణం అని చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా ఎన్నో కళలు ఉంటాయి. ఇట్లాంటి కళల్ని కూడా చాలా మంది కూడా ఆదరిస్తారు. ఇట్లాంటిది సనాతన ఆచారాలు సంస్కృతిలో భాగంగా కూడా ఈ కళలు ఉంటాయి. కాబట్టి ఈ కళల్ని ఇప్పటికైనా ప్రభుత్వం సైతం కూడా దృష్టి పెట్టాలి, వీళ్ళని ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇట్లా మీ ఊర్లో ఇట్లాంటి ఆటలు ఆడుతున్నారు. గతంలో ప్రతి గ్రామంలో కూడా దాదాపు 1 year కోసారి 6 months కోసారి ఇట్లాంటి ఆటలు ఆడుతున్నారు. చాలా కనుమరుగైపోతున్నాయి. ప్రస్తుతం కిష్టాపూర్లో అయితే ఇంకా అది కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. ఆటలాడి అందరికి ఊర్లో సంతోషంగా ఉంది. అంటే మీ చిన్నతనాన్న ఇట్లాంటి ఉంటుండే అప్పట్లో చూస్తుంటారా? బాగా బాగా చూసాం.
6 నెలలకు ఒకటి 1 ఇయర్కి ఒకటి ఆడుతుండ్రు. ఇప్పుడు అన్ని విలేజ్లో అంతరించిపోయినాయి కానీ మా విలేజ్లో కొనసాగుతుంది. మాకు బాగా సంతోషంగా ఉంది. ఇప్పుడు పిల్లలకు కానీ ఇట్లా ఇంట్రెస్ట్గా చూస్తారా ఇట్లాంటి ఇప్పటి ఉన్న జనరేషన్? చూస్తారు, చూస్తున్నారు కానీ అప్పటి వాళ్ళు చూస్తున్నారు, ఇప్పటి వాళ్ళు కొంచెం తక్కువ ఫోన్లు చూస్తున్నారు, టీవీలు చూస్తారు. ఇప్పుడు మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు చాలా మటుకు కూడా ఇట్లాంటి విలేజ్లలో ఆటలు ఆడతారు, ఇట్లాంటి చాలా మంది చూస్తారు, దీని నుంచి నేర్చుకుంటారు విషయాలు కూడా. ఇప్పుడు మనం గతంలో కూడా భాగవతం కానీ రామాయణం మహాభారతం ఇవన్నీ కూడా మన చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పేటి మనకు. ఇప్పుడు ఇట్లాంటివి చూస్తే కూడా దీన్ని చూసి కూడా నేర్చుకుంటారు. దీన్ని చూసి మంచిది నేర్చుకోవాలి, అదే చెడును వదలాలి, అదే మంచిది. ఈ భాగవతం ఆటల వల్ల ఊర్లో మంచి జరగాలని, మంచి సంస్కృతి నేర్చుకోవాలని ఈ ఆటలు తరాల నుంచి మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా బాగా మాకు ఇష్టపూర్ గ్రామంలో బాగా ఆడుతున్నారు, ఒకటి కాక 2 ఆటలు ఆడుతున్నారు. మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాం, వాళ్ళు కూడా బాగా చేశారు. ఇప్పుడు ఇట్లాంటి మొత్తం ఆటలను చూసి ఏం నేర్చుకుంటారు అసలు పిల్లలు? కానీ దీంట్లో నేర్చుకోవడానికి ఏముంది అనుకుంటారు? ఇప్పుడు దీని నుంచే మంచిగా చెప్తారు, భాగవతాలు బాగా ఆడతారు. దాని నుంచి అంటే మీ జమానాల ఒక 15-20 ఏళ్ళ కింద ఎట్లా ఉంటుండే అసలు? భాగవతాలు ఉంటుండే, మంచిగా ఆడుతుర్రి. ఫోన్ లేకుండే, టీవీలు లేకుండే, ఏం లేకుండే, అవి శ్రద్ధతోటి వింటుర్రి. ఇప్పుడు ఈ ఫోన్లు టీవీలు అయింది, ఇక ఫోన్లో ఇక ముంగట పెట్టుకున్నారు, ఇవన్నీ వదిలిపెట్టేసి. ఇప్పుడు మీరు ఎన్ని రోజులు చూస్తుండే? మీరు అప్పట్లో 3-4 రోజులు కంటిన్యూగా ఇట్లాంటి ఆటల్ని చూస్తుండేనా? చూస్తుంటే ఇప్పటి పిల్లలు ఎట్లుంది మరి? ఇప్పుడు పిల్లలు ఆడ చూస్తారు, ఇక ఇవే ఫోన్లు. మీరు చెప్తారా మీ మన్మన్లకు మీ పిల్లలకు ఇట్లాంటి ఆటలు చూడాలని? చెప్తాం, ఇక చూడరు వాళ్ళు. ఏంది అసలు కథలు మంచిగా వినడానికి బాగుంటాయి కదా? బాగుంటాయి, చాలా మెసేజ్ ఉంటది, నేర్చుకునేటోళ్ళు కావాలా? నేర్చుకుంటూ కావాలా, నేర్చుకోనికి ఏం చేస్తా ఎట్లా నేర్డు. ఎట్లా అనిపిస్తుంది మీ ఊర్లో మొత్తం ఇట్లాంటి ఆటలు ఆడుతున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఆడుతున్నారు, మీకు మంచిగా అనిపిస్తుంది? మంచిగా అనిపించట్లేదు మాకు, మళ్ళా సొద్దులే ఆడక ఇప్పుడు ఆడాడు. గ్రామస్తులు ఏమనుకుంటున్నారు అసలు? ఇట్లాంటి గతంలో పెద్దవాళ్ళ కాలంలో కూడా ప్రతి సంవత్సరం ఆడేవాళ్ళు, చాలా ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు. ప్రస్తుతం ఈ గ్రామంలో ఇట్లాంటి వేషధారణతో అయితే ఇట్లాంటి కళలు ప్రోత్సహిస్తున్నారు యువకులు. వాళ్ళ పైన ఏమంటారు గ్రామస్తులు తెలుసుకుందాం. ఇప్పుడు మీ ఊర్లో ఇట్లాంటి నాటకాలు ఆడతారు ప్రతి సంవత్సరం కూడా. అసలు ఎట్లా అనిపిస్తుంది మీ ఊర్లో ఇట్లాంటి నాటకాలు ఆడడం? మీ అందరికి ఎట్లా ఉంది? మంచిగానే ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. బాగా ఆడతారు, అంతా పబ్లిక్ వస్తారు, చూస్తారు, అందరు అప్పటి నుంచి ఆడతారు. చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఆడుతున్నారు ఆడ. ఇట్లా చూడొచ్చు, ఇట్లా స్టేజ్ చేస్తారండి. ఇట్లా స్టేజ్ చేసి కూడా ఆ స్టేజ్ పైన మొత్తం ఇట్లా డెకరేషన్ చేసి ఆ బెంచీలు వేస్తారు. బెంచీలు దాదాపుగా కూడా 1 మీటర్ హైట్లో కూడా మీటర్న్నర 2 మీటర్ల వరకు కూడా అట్లా బెంచీలు వేసేసి దానిపైన మొత్తం కాటన్ వేసేస్తారు. ఏది మొత్తం రెడ్ కార్పెట్ వేసేసి దానిపైన కూడా మైక్స్ పెట్టి ఇట్లా ఎవరెవరైతే క్యారెక్టర్స్ ఉంటాయో ఆ క్యారెక్టర్ తెర ముంగటికి వస్తారు. ఒక మైక్ కూడా హ్యాంగ్ చేస్తారు. హ్యాంగ్ చేసి ఆ మైక్ ముందల కూడా ఎవరైతే వేషం వేసి వస్తారో వీళ్ళందరూ కూడా దాని ముందర మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా స్టేజ్, అదంతా కూడా తెల్లవారుజామున కూడా 5 గంటల వరకు వేశారు. ఇట్లాంటి వేయడం వల్ల కూడా చుట్టుపక్కల గ్రామాలు సైతం కూడా ఇట్లాంటి ఆవరణ ఇక్కడ ముందల ఆ స్టేజ్ దగ్గర మొత్తం కూడా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కూర్చుంటారు. చాలా మట్టుకు కూడా ఆ పట్టాలు తీసుకొచ్చి సాపాలు తీసుకొచ్చి కూడా ఇట్లా మొత్తం ఇదంతా ఫుల్ఫిల్ అయిపోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తం 3 రోజులుగా ఇట్లాంటి వేషాధారణ వేయడము, ఇట్లాంటి నాటకాలు ఆడడం పట్ల కూడా గ్రామస్తులు సైతం కూడా చాలా ఆనందం వ్యక్తం చేసుకున్నారు. ఈ గ్రామం సంబంధించి ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా కూడా ఇదంతా కూడా ఇట్లాంటి రకరకాలటువంటి వేషాధారణతో కూడా అనేక రకమైనటువంటి మెసేజ్లు సైతం ఈ గ్రామంలో ఉన్న వాటి కళాకారులు ఇస్తున్నారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.